హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అదే షార్ట్ పెట్టక చాలా రోజులైంది కదా అని చెప్పి, అలాగే అది హాస్టల్ ఫీజు కట్టింది రిసిప్ట్ బాబాయ్ ఇమ్మని అంటే, బాబాయ్ అంటే మా హాస్టల్ వార్డెన్ సార్, అందరూ అలానే పిలుస్తారు. ఎందుకంటే కొంచెం పరిచయం అన్నట్టు బాగా మాట్లాడతారు కాబట్టి ఈ రిసిప్ట్ ఇస్తే కొంచెం అదే కొట్టేస్తారు. లేకుంటే 11,000 చిల్లర వచ్చినట్టు చూపిస్తుంది అది. బట్ నేను ఆల్రెడీ 6,000 దగ్గర కట్టేశాను. సో దానికోసం రిసిప్ట్ తీసుకురా భాష కట్టింది నేను డిడక్ట్ చేయించి కొత్త అది నెక్స్ట్ మంత్కి జనరేట్ చేపిస్తా అని చెప్పాడు. సో చెప్పారు, సారీ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కదా, చెప్పారు బాబాయ్. సో అలా ఏమో తెలియదు, కొంచెం భయంగా ఉంది. ఎందుకు భయం అంటే లైఫ్ గురించే, ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఏ వర్క్ చేస్తాం, ఏం పని అయినా, జాబ్ ఏమైనా చిన్న జాబ్ అయినా సరే ఎక్కడ ఉంటామో తెలియదు. సో దాని గురించి చిన్న భయం లాంటిది. ఇప్పుడు ఊరికి ఎలా అనిపిస్తుంది లేండి. సరే, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడన్నా ఏం చేస్తున్నా బాగా నవ్వుతుండండి, జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళని దూరం చేసుకోవద్దు ఎవరైనా సరే. కొంచెం మనీ కోసమే అంతా జరుగుతాయని చెప్పి నాకు తెలుసు. ఎవరెవరిని దూరం పెట్టుకోవద్దు, మనీ కోసం అయితే అస్సలు చేసుకోవద్దు, చాలా బాగుండదు. ఎందుకంటే మన పేపర్లో చదివాను, తర్వాత వేటి న్యూస్లో కూడా వచ్చింది, కొన్ని మరణాలు చదివాను నేను, చాలా బాధేసింది. సో అదే ఇప్పుడు జరుగుతాయి తెలియదు, మనకు తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. సో దానికోసం ఎవరిని వదులుకోవద్దు, బాగా హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఇది మరీ క్లాస్ పీకినట్టుంది కానీ సరే, బాయ్ అండి, టేక్ కేర్, జాగ్రత్త ఎవ్రీవన్. బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా, బాయ్.